కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డ మున్సిపల్ పార్టీ అభ్యర్థులు కానీ లేదనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో నిల్చున్న అభ్యర్థులు కానీ చూస్తే కొత్తదనం ఏమీ లేదు. అందరూ అవినీతి పరులే, అందరూ అక్రమార్కులే, అందరూ దౌర్జన్యాలు చేసిన వాళ్ళే, అందరూ కబ్జాలకు పాల్పడిన వాళ్ళే. ఆ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అభ్యర్థులుగా ఉన్నారు వీళ్ళే. ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పార్టీలో అభ్యర్థులు అయినరు. వారికి నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. కనుకనే ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మేము నార్కల్ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము పూర్తి విశ్వాసంతో కూడా ఉన్నాం. ఎందుకంటే సామాన్య ప్రజలకు అర్థమైంది, ఈరోజు ఏదైనా మున్సిపాలిటీలో అభివృద్ధి జరగాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు వాటి ద్వారానే అభివృద్ధి జరుగుతుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంతో నిధులు లేవు, అభివృద్ధి చేయరనే విషయము ప్రజలకు కూడా అర్థమైంది, అవగాహనకు వచ్చారు. కాబట్టి వారు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం.